ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా వీటి రీసెర్చ్ కోసం, అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటిపైన 4 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఈరోజు మనకు ఏ మొక్కలు మన బాడీలో కొలెస్ట్రాల్ కంటెంట్ను, ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించే మొక్కలు ఏమన్నా ఉన్నాయా, అవి ఏమిటి అవి చూస్తాం. ఇప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఉండడం వల్ల మనకు గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ కొద్దికి మనకు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ట్రైగ్లిజరైడ్స్ కూడా అంతే అన్నమాట. అలాంటి వాటిని తగ్గించేదానికి మనకు ఆయుర్వేదంలో మంచి ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 వచ్చేందును వీటిని ఇవి తుంగగడ్డలు అన్నమాట. తుంగగడ్డలు తీసుకోవాలి. అలాగే దర్భ తీసుకోవాలి. అలాగే అర్జున అన్నమాట, తెల్ల మద్ది అన్నమాట, తెల్ల మద్ది బార్కు తీసుకోవాలి. అలాగే ఉలవలు తీసుకోవాలి. అలాగే సొంటి తీసుకోవాలి. అలాగే మంజిష్ట అంటారు, రూబియా కార్డిపోలియా తీసుకోవాలి. అన్నిటికంటే మించి దాల్చిన చెక్క అంటారు అన్నమాట, చిన్నమోమ జైలానికి దీన్ని తీసుకోవాలి. తెల్లగడ్డలు పాయలు తీసుకోవాలి. వీటన్నిటిని ఏమేంటివి, తెల్లగడ్డ పాయలు, ఉలవలు, సొంటి, మంజిష్ట, దాల్చిన చెక్క, అర్జున చూర్ణము, అలాగే ఈ తుంగగడ్డల చూర్ణము, ఇది దర్భ చూర్ణము, వీటన్నిటిని మనము సమపాళ్ళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న దీన్ని ఏం చేయాలంటే 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వాటర్లో కానీ లేకపోతే వేడి వాటర్లో వేసుకొని తెల్లవారితో 1 స్పూను, రాత్రి 1 స్పూన్ తాగినామంటే ఇది మన కొలెస్ట్రాల్ కంటెంట్ను తగ్గిస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ను తగ్గిస్తుంది. మనం ఈ కోర్సు దగ్గర 15 రోజుల నుండి 1 మంత్ వరకు కానీ వారు వాడితే మనకు పూర్తిగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే, చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.